నీ అవ్వ ఆయితారం పూట ఇంత యాట కూర తెద్దామంటే కిలో 900 చెప్పబట్టే. బొక్క లేకుండా మెత్తడి తుణకలైతే ఇంకో 200-300 తలకాయ బోటుగిన గంత రేటా. ఊకూకెగ్గా చికెన్ ఏం తింటాం, ఇంత మటన్ తిందామంటే మనాసంటలకు అందేటట్టు లేదు అంటుంటారు. కానీ అప్పట్లో వంచినమని చెప్పిన గొర్రెలుంటేనా ఏ ఊర్లో చూసినా మందలే అగవాడు, కూర మస్తు అగవకచ్చు. గట్ల కావాల్సిన పథకం ఇగో గిట్లయిందబ్బా. మిల్ మేకర్ చూపించి యాట తుణకలు ఎత్తుకోయినట్టే ఉంది పో కథ. గొర్రెలు తెచ్చింది లేదు, గొల్ల కుర్మలకి ఇచ్చింది లేదు. కానీ 1000 కోట్ల రూపాయలు ఖతం చేసిరట పుణ్యాత్ములు. పాత గవర్నమెంట్ లా గొర్రెల పథకం పెట్టే కదా అంత గోల్మాల్ జరిగిందని ఈడీ ఎంక్వైరీ చేస్తుంటే రోజుకో భాగవతం బయటపడుతుంది. అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్కాడ స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన కళ్యాణ్ గారు మస్తు కమాయించిండట. 200 బ్యాంక్ అకౌంట్ల పాస్ బుక్కులు, 200 ఏటీఎం కారెట్లు, 31 ఫోన్లు, 20 సిమ్ కారెట్లు దొరకబట్టిండ్రు. గొర్రెలు వంచకున్నా పంచినట్టు రికార్డుల రాసి షియ్యలు తిన్నంత అలకగా పైసలు తిన్నారట పనిమంతులు. బస్సుల కూడా పట్టని 126 గొర్రెలను బైక్ మీద తీసుకొచ్చినట్టు రాసిండ్రంటే చూడుర్రిగా. గా పైకం గొంట పోయి బెట్టింగ్ ల పెట్టిర్రటుల్లో. రూల్స్ తప్పి ఈడ సంపాదించింది జాలది, ఆడైతే 10కి 20 వస్తాయని ఆశ. ఖుద్దు ఈడీ ఆఫీసర్లే చెప్పిండ్రు. బ్రోకర్ గాళ్ళు డాక్టర్లను కలుపుకొని జోరుగా నడిపిండ్రు దందా. పక్క రాష్ట్రాలకు పోయి ఇట్లా కొన్నట్టే కొని అట్లా అమ్మేసి కమిషన్లు గుమ్మిండ్రు గట్టిగానే. గొర్రెలొస్తాయని ఆశకు డీడీలు కట్టినోళ్ళగిన ఆగమైనట్టే. జీవాలు రాలే, పైసలు వాయే. గొర్రెల పథకం స్కామ్ లా చిన్న చిన్నోళ్ళు అరెస్ట్ అయిండ్రు గాని వెనకాలన్న పెద్దలు ఎవలో మరి.